ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జగన్. దేవుడు భూములు రక్షిద్దాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రక్షిద్దాం, రక్షిద్దాం. దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం. కౌలుదారుడు కాండ్రేగల్ సూరపురం. సోకాల సూరపురం ఉన్నాడు కదా, దాన రుణ విక్రయ అధికారములు లేవు అని చెప్పి ఇచ్చిన వైజాగ్ కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అనుబంధంగా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల కట్టడానికి అని చెప్పి ఇచ్చిన ల్యాండ్. సో అప్పటి నుంచి ఉండిపోయిన తర్వాత 89లో మార్కెట్ యార్డ్ తీసుకున్న తర్వాత 11 సెంట్లు కలిపి 2 ఎకరాలు 49 సెంట్లు మొత్తం దీని ఎకరా 38 సెంట్లు ఏదైతే మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయిందో, మార్కెట్లోకి వెళ్ళిపోయింది ఎకరా 38 సెంట్లు 89లో. మిగిలింది ఇది ఎకరా 11 సెంట్లు. ఈ మొత్తం 2 ఎకరాల 49 సెంట్లని అప్పట్లో అన్నదాన సత్రం కోసం అని చెప్పి డొనేట్ చేశారు. ఎప్పుడు 100 రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రక్షిద్దాం, 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 రక్షిద్దాం. దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి 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 రాజ్యం. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడే పెద్దలందరూ కూడా భూమి తాలూకా పుట్టు పూర్వత్రాలు, ఏ రకంగా అది విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయానికి ఇది సంక్రమించింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఈ భూమి ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడానికి గల కారణం, భూమి అనకాపల్లి నడిబొడ్డులో ఇంత విలువైనటువంటి భూమిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి
భూమి ఇది. దాదాపు 1915 అంటే 111 సంవత్సరాల క్రితం, 111 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా దూరి కామమ్మ గారు వారి డొనేషన్ ద్వారా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల నిర్మాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో 2 ఎకరాల 49 సెంట్లని దానం చేశారు. 89లో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఇందులో 1.38 సెంట్లని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం, మిగిలినటువంటి 1.11 సెంట్లు కౌలుదారుడి తాలూకా ఆధీనంలో ఉండడం జరిగింది. కౌలుదారుడికి ఎప్పుడు పాస్ పుస్తకం ఇచ్చినా దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కాన్రేగల సూరప్పారావు కౌలుదారుడు అని చెప్పి దాన రుణ విక్రయ అధికారము లేవు అని చెప్పి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇది. చాలా క్లియర్ గా దాని మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కౌలుదారుడు కాన్రేగల అప్పారావు అని చెప్పి పైన దాన రుణ విక్రయ అధికారాలు లేవని చెప్పి ఇచ్చినటువంటి కాపీ ఇది. ఇది దూరి కామమ్మ గారు. ఇది 483 ఆఫ్ 1915. 1915లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కన్నికా పరమేశ్వర అమ్మవారికి బ్రాహ్మణ భోజనశాల నిమిత్తం 2 ఎకరాల 49 సెంట్లు దూరి కామమ్మ గారు, సూరన్న గారు, దూరి వెంకయ్య గారు ఇద్దరు కలిసి రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 483/1915. ఇది ఎండోమెంట్ రిజిస్టర్. ఇది ఎండోమెంట్ రిజిస్టర్. ఎండోమెంట్ రిజిస్టర్ లో ఏముంటది? 38వ సెక్షన్ ప్రకారం ఎండోమెంట్ రిజిస్టర్ లో ఎప్పుడన్నా ఒక ఆలయానికి కానీ లేదా ధర్మాదాయ శాఖ కానీ వచ్చినటువంటి భూములు ఏ రకంగా దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఏ రకంగా ఆ భూమి ఆ ఆలయానికి సంక్రమించింది, ఎండోమెంట్ ఆధీనంలో ఏ రకంగా ఉంది, శిస్తు ఎంత కడుతున్నారు, ఎవరైతే కౌలుదారులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేటువంటి సెక్షన్ 38 ప్రకారం ఎంటర్ చేయబడినటువంటి డాక్యుమెంట్. ఇందులో చాలా క్లియర్గా ఇందులో కూడా ఈ 1915 డాక్యుమెంట్ని, ఆ డాక్యుమెంట్ నెంబర్ని, ఇంత అనకాపల్లి నడిబొడ్డున ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు రేపు 8వ తారీఖున నూకలాం అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది, ప్రారంభం. ₹1 ఇచ్చారా వీళ్ళు? ఆ రోజు నేను మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. వీరు సనాతన ధర్మం గురించి, దేవాలయాల గురించి, ధార్మిక సంస్థల గురించి, దేవాలయాల భూముల గురించి ఓ పక్క ప్రవచనాలు చెప్తూ ఉంటారు కూటమి పార్టీ నాయకులు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఏం పనులు మీ అందరికీ తెలుసు. మననే చూసాం టీటీడీ చైర్మన్ గారిని అందరినీ కూడా, మరి ఏం పనులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని. ఇటువంటి వారందరూ ఉంటే ఇంకా దేవస్థానం భూములకి, దేవాలయాలకి ఏం పవిత్రత ఉంటది? మీరు చేసినటువంటి లడ్డూ మీద మీరు చేసినటువంటి పాపాన్నే ఈరోజు మీకు మీ తలకు చుట్టుకుంది కర్మ. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది. దేవుడితో ఎవరు పెట్టుకున్నా సరే ఆ కర్మ మిమ్మల్ని కాటేస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని కూడా ఒక ఉదాహరణ. ఈరోజు అనకాపల్లిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు మీరు కాజేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇందాక మా పెద్దలు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు వారు మాట్లాడి చెప్పారు, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద తీసుకుంటారు? అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పందించదు, తప్పు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పును సరిదిద్దుకోదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థాన భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్పందించరు. పైన ఉన్నటువంటి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి,
హిందుత్వం గురించి మాట్లాడుతుంది, వారు మాట్లాడరు. ఇదంతా కలిసి ఒక పెద్ద దొంగల ముఠ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఒక పెద్ద దొంగల ముఠాలాగా తయారై ఈరోజు ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని, ప్రజల భూముల్ని కైంకర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రేపు రానటువంటి కాలంలో దీని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. పైన ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దీని మీద రిప్రజెంట్ చేస్తాం. స్పందించకపోతే అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళైనా సరే దీని మీద పోరాటం చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిన్నే మా సోదరులు భరత్ గారు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా మీతో అందరితో మాట్లాడారు. స్థానికంగా వారు ఉండి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా వారు కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా వారందరం కలిసి రేపు రానటువంటి కాలంలో జిల్లా నాయకత్వం అంతా కూడా ఇది ఇక్కడ ఒక దగ్గర కాదు, ఎక్కడ జరిగినా సరే జిల్లా నాయకత్వం అంతా కలిసి ఈ ప్రాంతంలో భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఈ కాపీని కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం. దయచేసి దాని మీద ప్రభుత్వ అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని వారి స్పందన కూడా దయచేసి తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అప్పట్లో సుమారు కిమ్మత్తు అంటే ట్యాక్స్ అనుకుంటా, బహుశా వాల్యూ అది విస్తీర్ణం అనకాపల్లి 2 ఎకరాలు 49 సెంట్లు. ఇది 1972 వరకు, అంటే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించినంత వరకు విశాఖపట్నం లేదా అప్పుడు ఉమ్మడి జిల్లా, అప్పటికి విజయనగరం అనుకుంటా, ఏదైతే ఈ 1915 నుంచి 1971-72 వరకు జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి ఉండేది. ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించిన తర్వాత 1972 నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంటూ వారికి శిస్తు కడుతూ వారి అండర్లో ఉండేటువంటి టోటల్ రిజిస్టర్ ఇది, ఎండోమెంట్ సంబంధించినటువంటి రిజిస్టర్ ఇది. సో 27వ తారీఖు నుంచి దీని మీద పత్రికా సోదరులు కానీ లేదా మీడియా మిత్రులు కానీ పెద్ద ఎత్తున దీని మీద వాస్తవాలన్నీ వెలుగులో తీసుకొస్తూ చెప్తా ఉన్నారు. ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అనకాపల్లిలో ఒక పత్రికా సమావేశం పెట్టారు. బహుశా మీరు అందరూ కూడా వెళ్ళుంటారు. అందులో చాలా క్లియర్గా ఆ పత్రికా సమావేశంలో రెవెన్యూ అధికారులే వచ్చి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది 22A మాత్రమే రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంటది, 20 ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా 22C ఉంటాయి, ఈ ఎకరా 11 సెంట్లు ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి వారే చెప్పిన తర్వాత మరి ఆర్డీఓ గారు ఆర్డర్లకు ఇచ్చారండి జరాయితీ అని చెప్పి. మొన్న కూడా ఈ ఆర్డర్ చూపించలే, ఈ రోజు మీ ద్వారా ప్రజలకు రిలీజ్ చేస్తా ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్ గారు వారు తెలివిగా మార్కెట్ యార్డ్లో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని 22లో ఉన్నాయని చెప్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటి. దానికి సబ్సిక్వెంట్ గా మొన్న పండగ వెళ్ళిన తర్వాత జనవరి 20వ తారీఖున షేక్ ఆయిషా గారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనకాపల్లి, షేక్ ఆయిషా గారు ఇచ్చినటువంటి ఇది కాపీ. ఇది ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ రిలీజ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా దయచేసి ఇందులో వాస్తవాలు అన్ని కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎండోమెంట్ అనేటువంటి పదవే లేదు డాక్యుమెంట్ లో, ఎండోమెంట్ పదవే లేదు. ఓన్లీ ఆర్డర్ కాపీ ఏమంటదంటే వెబ్లాండ్ కరెక్షన్స్, అంటే ఎక్కడన్నా ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి వెబ్లాండ్ లో పొరపాట్లు పడితేనో లేకపోతే ఏదన్నా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే డిస్ప్యూట్ పెడితేనో ఆ రకంగా ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టు దాన్ని ఏదో కరెక్షన్ చేసినట్టుగా ఇచ్చినటువంటి కాపీ.